మీరు మమ్మల్ని ప్రేమించారు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము శత్రువులమై ఉండగా మమ్మల్ని ప్రేమించారు. పాపులమై ఉండగా మమ్మల్ని ప్రేమించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రేమకు చిహ్నముగా మీ ప్రాణాన్ని సిలువలో అర్పించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ప్రభా మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటుండగా ఈ బైబిల్ స్టడీలో నుంచి ప్రభా మీరే మాతో మాట్లాడి మీరు బోధకుడిగా ఉండండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మీరు మహిమ పొందమని మాకు ఈ కార్యక్రమాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. దేవుని కృప చేత బైబిల్ స్టడీలో ఈ పత్రికను మనం ప్రారంభించాం. ఇప్పటికే అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుంటాం. 15వ వచనాన్ని ఒకసారి చదవండి. చాలు. ఇక్కడ పౌలు తన పిలుపును గురించి తెలియజేస్తూ అయినను అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఈ పదాన్ని వాటిలో అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పూర్వము యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. అంటే మరి యూదా మతంలో ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క సంఘాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులను అపరిమితముగా హింసించి నాశనం చేశాడు. అపరిమితముగా అంటే అన్లిమిటెడ్, విపరీతముగా దేవుని యొక్క సంఘాన్ని హింసించి నాశనం చేశాడు. అయినప్పటికీ అని అర్థం. నేను దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించి నాశనం చేసినప్పటికీ, నన్ను తల్లి గర్భమందు అయినప్పటికీ నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని అని అర్థం వస్తూ ఉంటుంది. అంటే అంత భయంకరంగా మరి దేవుని యొక్క సంఘాన్ని హింసించినప్పటికీ, నాశనం చేసినప్పటికీ దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవునికి ఎంతో విరోధంగా జీవించినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటి అని అంటే, చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. మనము నమ్మదగని వారం అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలా మంచి మాట. మనము నమ్మదగిన వారముగా లేకపోయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఇంకోసారి చదవండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మదగని వారుగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన వాడుగానే ఉంటాడు. తర్వాత ఇంకా ఈ అయినను అనేటువంటి పదం మళ్ళీ ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఒకసారి 14వ వచనం చదవండి. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం.
విశేషాశక్తి గల వాడనై నా స్వజాతీయులలో యూదుల మతములో ఆధిక్యత నొందితినని. అంటే మరి యూద మతంలో పౌలు ఎలా ఉన్నాడు అంటే చాలా మంచి బాగా ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడిగా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడిగా, యూద మతం పట్ల మంచి ఆసక్తి కలిగినటువంటి వాడిగా కూడా కనబడతా ఉంటాడు. ఇటు యూద మతంలో నిష్ఠాగరిష్ఠుడిగా, సంఘం విషయంలో హింసకుడిగా కనిపిస్తున్నాడు. అంటే రెండు కోణాల్లో మనం పౌలుని చూసినప్పుడు, అయినప్పటికీ దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. అంటే పౌలు ఏదో భక్తి కలిగినటువంటి వాడనో, లేక దేవుని వాక్యం బాగా తెలిసినటువంటి వాడనో, పౌలుకి ఆ మెరిట్ అనేటువంటిది ఉందనో దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అలాగని పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉండడం వల్ల దేవుడు పౌలును తృణీకరించలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో పౌలు ముందుగానే నిర్ణయింపబడ్డాడు. అందుకే అక్కడ మనం ఏం చూస్తాము అంటే, తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, అంటే తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుడు పౌలును ప్రత్యేకపరుచుకున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, అంటే ఇర్మియా పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత దేవుడు ఇర్మియాను ఒక ప్రవక్తగా ఉంచుకోవడం అనేది కాదు. ఇర్మియా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఇర్మియాను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తగా ఉండేదానికి నియమించాడు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అలాగే 17వ వచనం వరకు మనం చదివితే ఆ అధ్యాయంలో పుట్టబోయేటువంటి కుమారుడు మరి ఎట్లాంటి వాడవుతాడో, ఎందు నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి దేవదూత ఇంకా పుట్టలేదు. పుట్టక మునిపే పుట్టబోయేటువంటి కుమారుణ్ణి దేవుడు తన పరిచర్య నిమిత్తం ప్రతిష్ఠించుకున్నాడు. ఆ రీతిగా పౌలు మరి తల్లి గర్భం పడినది మొదలుకొని దేవుడు ఏం చేశాడట, చదవండి ఒకసారి. నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెను. దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ పాల్. పౌలు పట్ల దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం అది. దేవుడు పౌలును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అన్య జనులలో యేసుక్రీస్తుని గురించి పౌలు ప్రకటించాడు. అది దేవుని యొక్క సంకల్పం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. చూడండి,
అంటే పౌలుని గురించి యేసుక్రీస్తు ప్రభువు అననీయాతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నేను ఇతన్ని ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాను. అన్ని జనులకు యేసుక్రీస్తును ప్రకటించాలి అనేది పౌలు పట్ల దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ప్రియులారా, రోమపత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు చదువుదాం. అన్య జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్య జనులకు అపోస్తలుడనై ఉన్నాను. చూడండి, పౌలు యొక్క పిలుపులో ఉన్నటువంటి స్పష్టత ఎంతో క్లియర్గా మనకు కనబడతాం. పౌలును దేవుడు అన్యజనులకు సువార్తను అన్యజనులకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించుటకై దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు, పౌలును పిలిచాడు. సరే, 16వ వచనం చదువుతున్నాం. ఆయనను నాయందు చాలు. ప్రియులారా, ఈ వచనాన్ని మనం కొంచెం స్పష్టంగా గమనించండి. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. అంటే యేసుక్రీస్తు పౌలుకు బయలుపరచబడేటువంటి ఆ సమయంలో పౌలు మనుషుల యొద్దకు వెళ్ళి అడగలేదు. ప్రియులారా, ఆ సమయంలో అననీయ ఉన్నాడు. అననీయ వచ్చి పౌలుకు ప్రార్థన చేశాడు. పౌలు అననీయ దగ్గరికి వెళ్ళి, అయ్యా, మరి యేసుక్రీస్తుని గురించి నీకేం తెలుసు, నాకు తెలియజేయి, అట్లాంటి సంప్రదింపులు చేయలేదు. He did not receive any message from anyone who believed in Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలో నుండి యేసు ప్రభువుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని పౌలు చేయలేదు. మరి ఏం చేశాడు? తర్వాత చదవండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ప్రియారా. నాకంటే ముందుగా అపోస్తలులైన వారు, అంటే పౌలు కంటే ముందుగా అపోస్తలులైనటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యులు. ప్రియులారా, వీళ్ళని గురించి మనం సువార్తల్లో చూస్తాం. వీళ్ళని దేవుడు అపోస్తలులుగా పిలిచాడు, అపోస్తలులుగా వారు పిలువబడ్డారు. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, ఇక్కడ 12 మంది అపోస్తలులు మనకు కనబడతా ఉన్నారు. యేసు ప్రభు వారిని ఏర్పాటు చేసుకొని వారికి అధికారాన్ని ఇచ్చి అపోస్తలులుగా వారిని ఆయన పరిచయ నిమిత్తము పంపించాడు. ప్రియులారా, పౌలు కంటే ముందుగా వీరు అపోస్తలులుగా ఉన్నారు. అంటే ఈ మాట చెప్పడంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నాకంటే ముందుగా అపోస్తలులైన అంటున్నాడు. అంటే ఈయన కూడా అపోస్తలుడే అని అర్థం, అంతే కదా. ఈయనకంటే ముందు వాళ్ళు అపోస్తలులు అయ్యారు. ఇప్పుడు దేవుడు ఈయన్ని అపోస్తలుడిగా చేశాడు. అది కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. గలతీ పత్రిక 2:8. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని. చాలా పేతురు ఏమో, మరి పేతురు యూదులకు అపోస్తలుడిగా ఉంటే పౌలు అన్యజనులకు అపోస్తలుడిగా ఉన్నాడు. ప్రియులారా,
అయినప్పటికీ యూదులకి సువార్త ప్రకటించాడు. మరి పౌలు యొక్క పిలుపు ఏంటి అంటే అన్యజనులకు సువార్త ప్రకటించాలి. అందుకే రోమాపత్రికలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చూడండి. గ్రీసు దేశస్థులకేమి నేను రుణస్థుడను. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి నేను రుణస్థుడు. ఏ విషయంలో రుణస్థుడు అంటే సువార్త ప్రకటించేటువంటి విషయంలో, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించేటువంటి విషయంలో నేను బాకీ పడి ఉన్నాను, నేను రుణస్థుడను అని పౌలు ఇక్కడ అంటున్నాను. సరే, ఇక్కడ ఏమని చదువుతున్నామంటే చదవండి 16వ వచనం. చాలు పిల్లరా, ఇది ఎలాంటిది అని అంటే చాలాసార్లు మనం అపోస్తల కార్యాలలో చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మరి 9వ అధ్యాయంలో పౌలు మారు మనసు పొందడం, ఆ తర్వాత యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ వెళ్ళడం ఇవి మనం చూస్తాం. కానీ వీటి మధ్యలో గ్యాప్ థియరీ అనేటువంటిది లాంటిది ఒకటి ఉంది. గ్యాప్ థియరీ అంటే పౌలు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెంటనే అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించలేదు. ఒక 3 సంవత్సరాలు దాదాపుగా ఎవరికి అర్థం కానటువంటి విధానంలో జీవించాడు. ఏ దేశానికి వెళ్ళాడట? అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లలు అరేబియా దేశానికి వెళ్ళిపోయి బహుశా అరేబియా దేశంలో నుండి దమస్కుకు వచ్చి అక్కడ యేసు ప్రభువుని గురించి చెప్తూ కాలం గడిపాడు. ఎంతకాలం గడిపాడో తెలుసా? కింద వచ్చి చదవండి. 3 సంవత్సరములు అయిన తరువాత చూస్తాం. అంటే ఆల్మోస్ట్ 3 years he was not appeared to the people of Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకి దాదాపు 3 సంవత్సరాల పాటు పౌలు కనపడలేదు. పౌలు మారు మనసు పొందిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఎందుకు అరేబియా దేశానికి వెళ్ళి ఉంటాడు అంటే he wanted to spend his time with the Lord who called him. తను పిలిచినటువంటి దేవునితో సమయాన్ని గడిపేదానికి పౌలు ప్రత్యేకంగా అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. మనం ఓల్డ్ టెస్టమెంట్ గమనించినప్పుడు మోషేని గురించి చూస్తాం. మోషే 40 రాత్రి మగళ్ళు దేవునితో కూడా గడిపేదానికి ఆ కొండపైకి వెళ్ళాడు. ఏలియా ఎక్కువ శాతం దేవునితో గడిపే సందర్భాన్ని నిర్జన ప్రదేశాల్లో గడిపినట్టు బైబిల్లో మనం చూస్తాం. పౌలు మారు మనసు పొందిన తర్వాత వెంటనే పరిచర్య చేయడం ప్రారంభించలేదు, కానీ దేవునితో కొంతకాలం ప్రత్యేకంగా గడిపేదానికి అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ పౌలు బలపరచబడ్డాడు. ఈ విషయాలు బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు పౌలు కనబడలేదు, రాలేదు అని, తాను అరేబియా దేశానికి వెళ్ళాడు అని ఈ అపోస్తల కార్యంలో మనకు ఎక్కడా కనబడదు. ఈ గలతీ పత్రికకు మనం వచ్చినప్పుడు, గలతీ పత్రికలో చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. వెళ్ళి అక్కడ దేవునితో ఉండి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాడు. ఉదాహరణకు మనం గమనిస్తే 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. మనుష్యుని వలన దానిని నేను పొందలేదుగా, నాకెవడునూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించింది. ఎప్పుడు బయలుపరిచాడు, ఎలా బయలుపరిచాడు అనేది అక్కడ మనం కనబట్లేదు పిల్లల. కానీ ఒక్క విషయం ఏంటంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు పౌలుకు ఆ సువార్తను బయలుపరిచాడు. డైరెక్ట్గా ప్రభువు నుండి పౌలు ఆ యొక్క సువార్తను పొందుకున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. 11:23 నేను మీకు అప్పగించిన
దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు చాలు, ప్రభువు వలన పొందితిని అంటున్నాడు. ఎక్కడైనా మనకి ప్రూఫ్ ఉందా? యేసు ప్రభు ఆ బల సంస్కారాన్ని ప్రభువుకు అప్పగించినట్టు మనకు కనబడతాం. కానీ పౌలు ఏమంటాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. సో హీ హ్యాడ్ పర్సనల్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ డ్యూరింగ్ దట్ టైం. ఆ సమయంలో పౌలు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవునితో కూడా గడిపేవాటిగా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. సాధు సుందర్ సింగ్ గారు కానీ, తర్వాత ఎంతోమంది మిషనరీల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని దేవునితో గడిపేవారు. భక్తు సింగ్ గారు కానీ, ఇంకా అనేక మంది, దానియేలు గారు, ఫెలోషిప్ దానియేలు గారు కానీ, ఏసన్న గారు కానీ, ఇట్లాగా పెద్ద పెద్ద దైవ సేవకులు, దైవజనులు, మిషనరీలు దేవునితో ప్రత్యేకమైనటువంటి సమయాన్ని గడిపేవాళ్ళు. అలా గడుపుతూ దేవుని నుండి బలాన్ని పొందుకునేవాడు. దేవుని నుండి బలాన్ని పొందుకునేవాడు. ఒక చిన్న ప్రూఫ్ మనం చూద్దాం బైబిల్లో. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. మాట చూద్దాం. 26వ వచనం. 26 కాదు, ఒక నిమిషం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక చిన్న క్లూ మనకు కనబడుతుంది పిల్లలు. ఎక్కడ అంటే 23వ వచనం చదవండి. వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చింది. వారు అతన్ని చంపవల్లని రాత్రి పగళ్ళు వారముల ఎద్ద కాచుకొని కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి. ఒక్క నిమిషం. తొమ్మిదో అధ్యాయము 26వ వచనం చదవండి. ఇంకా దానికంటే ముందు వెళ్దాం. 22వ వచనం చదవండి. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి, ఇది ప్రాముఖ్యమైన మాట, ఇది నేను చెప్పాలనుకున్నాను. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి, మనం సింపుల్గా చదివాం దాన్ని. మరి ఎక్కడ బలపరచబడ్డాడు, ఎలా బలపరచబడ్డాడు అనేది మనకు అక్కడ రాయలేదు. ఇప్పుడు ఇందాక మనం గలతీ పత్రికలో పౌలు ఏ దేశానికి వెళ్ళాడట? అరేబియా దేశానికి వెళ్ళాడు. ఈ అరేబియా దేశంలో ఉంటూ పౌలు దేవునితో సమయాన్ని ఎక్కువగా గడుపుతూ అక్కడ దేవుని ద్వారా బలపరచబడతా ఉన్నాడు. మనం బైబిల్లో గమనించినప్పుడు మరి 13 పత్రికలు పౌలు ద్వారా దేవుడు రాయించాడు. అనేక సంఘాలు పౌలు ద్వారా కట్టబడ్డాయి. అనేక మంది పౌలు యొక్క పరిచర్యలో మారు మనసు పొందారు. ఎంతో అద్భుతమైనటువంటి సేవను పౌలు జరిగించాడు. ఎలా ఇది సాధ్యమైంది అంటే, పౌలు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని పరిచర్యకు రాకముందే దేవునితో గడుపుతూ వచ్చాడు. పరిచర్యలో కూడా ప్రభువు పౌలుతో ఉన్నాడు, పౌలును బలపరిచాడు. ఆ సందర్భాలు కూడా మనం తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం, అపోస్తుల కార్యాల్లో కూడా చూస్తాం. పిల్లలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాటలు మనం చదువుతున్నాం, కానీ అంత ఎక్కువగా దీని గురించి మనకు తెలియదు. కానీ ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయం కంపేర్ చేస్తూ చదివితే ఇది మనకు ప్రూఫ్గా కనబడుతుంది. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఇంకా యెరూషలేముకు రాలేదు. పౌలు ఇంకా యెరూషలేముకు రాలేదు. ప్రియులారా, అరేబియాలోనే ఉండి మరి దమస్కుకు వస్తూ పోతూ దమస్కులో ఫస్ట్ సువార్త ప్రకటించాడు. అసలు దమస్కుకి ఎందుకు వెళ్ళాడు పౌలు?
అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను హింసించాలి అనే ఉద్దేశంతో, లక్ష్యంతో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే దేవుడు ఆ మార్గం మధ్యలో పౌలును దర్శించి రక్షించాడు. కనుక తన మొదటి పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది అంటే యెరూషలేములో కాదు కానీ దమస్కులోనే ప్రారంభమైంది. పౌలు ప్రత్యేకంగా అరేబియా ప్రాంతానికి వెళ్ళి దేవునితో ఎంతో సమయాన్ని గడిపి బలపరచుకుంటాడు. సరే, ఇప్పుడు గలతీ పత్రిక వద్దాం. మొదటి అధ్యాయము చదవండి. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి నెక్స్ట్ అటు పైని 3 సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే ఈ దమస్కుకు వెళ్ళబోయే ముందు పౌలు ఎక్కడి నుంచి బయలుదేరాడంటే యెరూషలేము నుంచి బయలుదేరాడు. యెరూషలేము నుంచి దమస్కుకు వెళ్ళేటువంటి సమయంలో ప్రభువు పౌలును దర్శించడం, ఆ తర్వాత అరేబియాకు వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి దమస్కుకు వస్తూ పోతూ దేవుని యొక్క సువార్త ప్రకటించడం, ఇవన్నీ చేస్తూ ఉండేసరికి 3 సంవత్సరాలు టైం పట్టింది సుమారుగా. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పౌలు యెరూషలేముకు వచ్చాడు. ప్రియులారా, పౌలు ఎన్నిసార్లు యెరూషలేమును సందర్శించాడు అంటే మనం బైబిల్ని బాగా గమనించినప్పుడు 2 times మాత్రమే, అంటే 2 సార్లు పౌలు యెరూషలేమును సందర్శించాడు. 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తరువాత నేను పేతురుని వెంటబెట్టుకొని తీతుని వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వచ్చాడు. అంటే 2 times he visited Jerusalem. 2 సార్లు మరి పౌలు యెరూషలేమును దర్శించాడు. ఇది 14 years. మళ్ళీ మనం నెక్స్ట్ పాఠంలో దాని గురించి వింటాం. 2వ అధ్యాయం 1వ వచనం 14 సంవత్సరాలు ఏంటనే. సరే, ఈ 3 years తర్వాత 3 సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వచ్చి పౌలు ఎవరిని కలుసుకున్నాడు? కేఫాని కలుసుకున్నాడు. కేఫా అంటే ఎవరు? పేతురు. ప్రియులారా, పేతురుకి ఒక పేరు కేఫా అని ఉంది. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోను వగ్గు నీవు కేఫా అనబడదు అని చెప్పాను. పేతురికి మరి యేసుక్రీస్తు ప్రభువు పెట్టినటువంటి పేరు కేఫా. కేఫా అంటే అర్థం ఏంటి? రాయి అని. సరే, పౌలు మరి మారు మనసు పొంది తర్వాత దమస్కుల పరిచర్య చేస్తూ తర్వాత యెరూషలేముకి తిరిగి వచ్చాడు. ఈ పార్ట్ మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం చూడండి. 9:26. యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసింది. కానీ ఈ భాగాన్ని ఇక్కడ ఉంచుదాం. యెరూషలేముకు వచ్చి శిష్యులను కలుసుకునేటువంటి ప్రయత్నాన్ని పౌలు చేశాడంటే 30వ వచనం వరకు మనం చదివితే దాని గురించినటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. సరే, ఇక్కడ మళ్ళీ గలతీ పత్రికకి వెళ్తే యెరూషలేముకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరిని కలుసుకున్నాడు? కేఫాను కలుసుకున్నాడు. ఇట్ వాస్ హిస్ పర్సనల్ మీటింగ్. అంటే పౌలుకి ఇది కేఫాతో అంటే పేతురుతో కలుసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దర్శించుకోవడం, ఇలా ప్రత్యేకంగా కలుసుకోవడం అంటే ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా పేతురుతో పౌలు మాట్లాడడం జరిగింది. కేఫాను కలుసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళా చదవండి. అటుపోయి 3 సంవత్సరం అయిన తర్వాత
కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతన్ని తప్ప మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. ఇక్కడ ప్రభు యొక్క సహోదరుడు హాఫ్ బ్రదర్ ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత మరి యోసేపు మరియ వారి కలయికల్లో జన్మించినటువంటి కుమారుడు యాకోబు. శిష్యుడైన యాకోబు కాదైన ఈయన ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు ప్రియులారా. అప్పటికే యాకోబు మారు మనసు పొందాడు. మరి ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో యాకోబు మారు మనసు పొందిన దాఖలా మనకు కనబడదు. అయితే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత యాకోబును దర్శించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 15వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఆ యాకోబే ఈ యాకోబు ప్రియులారా. ప్రభు యొక్క సహోదరుడైన లేక మరియకు జన్మించినటువంటి యాకోబుకు యేసుక్రీస్తు పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కనపడ్డాడు. ఆ తర్వాత యాకోబు మారు మనసు పొందాడు. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. తర్వాత ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పార్టీకి వచ్చేసరికి యాకోబు ఎలా ఉన్నాడంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఒక నాయకుడిగా ఉన్నాడు. మనకు అది ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. పదిహేను 13 యాకోబు ఇట్లా నేను చాలు. యాకోబు ఇట్లా నేను అంటే ఆ 15వ అధ్యాయంలో యెరూషలేములో సంఘం ఉంది. మరి పెద్దలు